హాయ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. ఇది చూస్తుంటే మీకు ఇండియాలో ఏదో దోసకాయలు పండించినట్లుంది గదండీ! ఇది ఇండియా కాదు. ఇండియానా స్టేట్ అంటే అమెరికాలో ఇండియానా స్టేట్‌లో వెస్ట్ లాఫెట్ అనే చిన్న గ్రామంలో ఉంటున్నామనమాట మేము. అక్కడ పండించినటువంటి బీరకాయలు, దోసకాయలు, టమాటాలండి. ఇక్కడ మాకొక ప్లాట్ అలాట్ చేస్తారని చెప్పా గదండీ! అంత చిన్న ప్లాట్‌లో మాకు నచ్చినటువంటి కొన్ని కూరగాయలనైతే వేసాము. ఫైనల్లీ క్రాప్ అయితే వచ్చేసిందండి. నేను నిన్ననే అనుకున్నాను. ఒక 2 డేస్ నుంచి ఎళ్ళలేదు గార్డెన్‌కి. సో, ఫైనల్లీ బీరకాయలయితే వచ్చేసాయి. ఇంకా రావట్లేదేంటా అనుకున్నాను. ఫైనల్లీ వి గాట్ ఇట్ అండి. ఇవి టమాటాలు. ఈసారి టమాటాలు బాగా క్రాప్ వచ్చాయండి. ఇది నేను ఏయటం సెకండ్ టైమ్ అండి ఇక్కడ. మనకొక ప్లాట్ అలాట్ చేస్తారని చెప్పాం గదా! సో, అందులో వేసుకోవచ్చు. సో, వీటన్నిటిని పెట్టాలంటే మనం స్టిక్స్ లేకపోతే ఒక మంచి ఫెన్సింగ్ దొరుకుతాయండి అమెజాన్‌లో. బట్ చాలా కాస్ట్ ఉంటుంది. $30 అంటే 2400 పడుతుంది. అంత ఎఫర్ట్ చేయలేం కదండీ! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు తెలిసినవే కదా! సో, ఏవో కొన్ని కొన్నాను. బట్ అంత ఎఫర్ట్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఏదో అక్కడ ఇక్కడ దొరికిన పుల్లలన్నిటిని కలిపి పందిరైతే ఏసాను. నాకైతే అచ్చం ఇండియా ఫీలింగ్ వచ్చేసిందండి. నా గార్డెన్ చూసినప్పుడల్లా నాకు అదే ఫీల్ కలుగుతూ ఉంటుంది. దోసకాయలు వేశాను. ఫైనల్లీ ఇదండి గార్డెను. థ్యాంక్ యూ.